మొత్తానికి లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎంపీ మిథున్ రెడ్డిని అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలించారు. జగన్మోహన్ రెడ్డిని అదే జైల్లో పెడతారా లేదో తెలియదు కానీ మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్న అదే రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఇప్పుడు మిథున్ రెడ్డిని కూడా తరలించారు అనేది ఇక్కడ కీలకమైన అంశం. అయితే దాదాపుగా ఈ మద్యం స్కామ్ కు సంబంధించి మొత్తం 305 పేజీల ఛార్జ్ షీట్ 11 వాల్యూమ్స్ తో కూడింది. అంటే ఇంకొక ఛార్జ్ షీట్ ఉంది అనేది ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం. అయితే అదనపు ఛార్జ్ షీట్ మళ్ళీ నమోదు చేస్తారనేది ఈ ఛార్జ్ షీట్ లోనే జగన్ పేరును చాలా సార్లు ప్రస్తావించారు సిట్ అధికారులు కీలక అంశాలతో. అంటే దాదాపుగా సిట్ అధికారులు చెప్తున్నది లేదంటే అందులో రాసింది జగన్కి అంతిమ లబ్ధిదారు జగనే దాదాపుగా ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల వరకు నేరుగా ఆయన ఖాతాలోకి చేరింది అనేది. ఇప్పటివరకు చాలా ట్విస్టులు చూసాం. 90% మాత్రమే 90% జగన్కి చేరింది, 10% మాత్రం వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు, ఆ డబ్బంతా దుబాయ్ వెళ్ళిపోయిందని, ఎన్నికల ముందు ఖర్చు పెట్టేశారు అనేది. మొత్తం 100 కోట్లు అలా అయింది, 100 కోట్లు ఇలా అయింది, మొత్తం ఈ లెక్కలు చెప్పుకుంటూ వచ్చారు. ఫైనల్ గా చూస్తే ఛార్జ్ షీట్ లో ఏం చెప్పారు, ఎంత ఉంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో ఛార్జ్ షీట్ లో ఆయన పేరు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేస్తే అసలు విషయం బయటకు వస్తుంది. అప్పుడు కానీ కేసు క్లోజ్ అవుదా అనేది, ఏం జరగబోతోంది, అలాగే నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది ఎవరు అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చకొస్తున్న అంశం. ఈ అంశాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందు నుంచి అనుకున్నదే, నిన్న మిథున్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయిన తర్వాత అదే అన్నారట, ముందు నుంచి తెలిసిందే అరెస్ట్ అవుతాను అనేది. ఊహించిందే అయినా ఇక్కడి నుంచి ఊహకు అందంది ఏమన్నా జరగబోతోందా అనేది, అది జగన్ అరెస్ట్ అయినా ఈ మధ్యలో ఇంకేమన్నా జరిగే అవకాశాలు ఉన్నాయా, అసలు ఛార్జ్ షీట్లో ఏముంది? ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇంకొక 2-3 నెలల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటెన్షన్ని వేరే వైపు మళ్లించడంలో, ఒక టెన్షన్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అవుతుంది ఇది. అంతకుమించి పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏదో జరిగిపోతుందని కాదు, రాజకీయ కేసుల్లో నిలబడి శిక్షలు పడ్డటువంటిది 5% కూడా ఉన్నది ఈ దేశంలో, 1% ఉంటుందేమో. గొప్ప సంచలనాత్మకమైనటువంటి కేసులన్నీ తుస్సుమన్నాయి. దానికి సాక్ష్యం 2G కుంభకోణం ఇక్కడ ఇది కనబడుతుంటది. అట్లాగే రాజశేఖర రెడ్డి చంద్రబాబు మీద చేసిన ఆరోపణలు కానీ, రాజశేఖర రెడ్డి మీద చంద్రబాబు చేసిన ఆరోపణలు కానీ, అలాగే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డిల మీద చేసిన ఆరోపణలు కానీ, ఇవేటిట్లోనే శిక్షలు పడ్డాయా? చంద్రబాబు మీద ఎన్ని ఆరోపణలు చేశారు, ఏమన్నా శిక్షలు పడ్డాయా మన దేశం? ఒక గాలి జనార్దన్ రెడ్డి అయితే మాత్రం ఆయన శిక్ష. గాలి జనార్దన్ రెడ్డి పొలిటీషియన్ కాదు, అతను బేసిక్గా అతను మొదటి నుంచి ఒక బిల్డర్, దాని పేరేమంటారు, ఒక మైనింగ్ వ్యాపారస్తుడు. మైనింగ్ వ్యాపారంలో వచ్చిన డబ్బులతో రాజకీయ నాయకుడు అయ్యాడు, అంతేగాని రాజకీయాల నుంచి అటుకు వెళ్ళినటువంటి వాడు కాదు. వీళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చినాడు. ఇక్కడ ఇంకోటి ఆనాటి స్థితి కూడా, అది కూడా ఏంటి, కాంగ్రెస్ సెంటర్లో ఉంది కాబట్టి చేయగలిగింది దాంట్లో. ఇప్పుడు అదే స్ఫూర్తితో వీళ్ళు కూడా చేయాలని చూస్తారు. అయితే ఆ కేసులకి ఈ కేసులకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, దాంట్లో చోట తవ్వినటువంటి దాన్ని బయటికి తీశారు. అయితే తవ్విన మట్టి అక్కడే ఉంది. అటవీ శాఖ భూముల్ని మింగేయటం, అటవీ శాఖ భూముల్లో మైనింగ్ చెయ్యడం వితౌట్ పర్మిషను. అక్కడ అతను చేసిన పని ఏంటి, గాలి జనార్దన్ రెడ్డి మీరు చెప్పినట్టు మన దగ్గర ఉన్నటువంటి దాంట్లో పడలేదు శిక్ష అతనికి పడిన శిక్ష దేని మీద పడింది, ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఏరియాలో మైనింగ్ చేస్తున్నట్టుగా పర్మిషన్ తీసుకుని ఇక్కడే మైనింగ్ చేయలే అతను, కర్ణాటకలో తవ్వుకుని ఈ పేరుతో వేబిల్లులు సృష్టించుకున్నాడు. ఇక్కడ అనుమతులతో వేబిల్లులు సృష్టించుకున్నాడు. కర్ణాటకలో అయితే రాదని, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి రాదని చెప్పి అక్కడున్న కొండల్ని తవ్వేస్తూ, అలాగని అక్కడ ఉన్న ప్రభుత్వానికి డబ్బులు సమర్పించుకున్నాడు. కాబట్టి ఎవరు అడ్డుపడలేదు అన్నాడు. అతను కాంగ్రెస్ కదా, అతను చేసినప్పుడు వ్యాపారం కాంగ్రెస్ కదా. అతను బేసిక్గా ఆ రోజున రాజశేఖర రెడ్డికి సన్నిహితుడు కదా అతను, ఆ రోజున చెప్పాలంటే కనుక నడిచిపోయింది. ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి ఒకటేంటంటే, నువ్వు చంద్రబాబు మీద ఎన్ని కేసులు పెట్టావో అన్ని కేసులు నీ మీద పెడతాం, ఇంకో 4 కేసులు ఎక్కువే పెడతాం. ఇక్కడ ఏంటంటే ప్రతీకారం కాన్సెప్టు, జగను తన మీద సోనియా గాంధీ కేసులు పెట్టించిందని ఫీల్ అవ్వడం. సోనియా గాంధీ ప్రయత్నించింది కానీ చంద్రబాబు నాయుడు సోనియా గాంధీతో కుమ్మక్కయ్యి తన మీద కేసులు పెట్టించి అరెస్ట్ చేసి 16 నెలల జైల్లో పెట్టించింది అన్నది అతని కోపం. ఎందుకని, ఆ రోజున లీగల్ వ్యవహారం అంతా నడిపించింది చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్కి వ్యతిరేకం అయ్యుండా కాంగ్రెస్తో కలిసి జాగ్రత్తగా చేసి జగన్ని జైల్లో పెట్టించింది రాజశేఖర రెడ్డి చనిపోగానే చంద్రబాబు నాయుడే. అది ఆయన పేరేంటి, ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజు,
ఇట్లాంటి వాళ్ళని అడ్డం పెట్టి అన్నటువంటిది అతని పగ. 16 నెలలు తను ఇబ్బంది పెట్టారు. ఆ పగ తీర్చుకోవడం కోసమనినే అతను చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టింది. చంద్రబాబు నాయుడు తినలేదు, జగన్ తినలేదా? జగను తినే ఉంటాడు. చంద్రబాబు నాయుడు తినలేదా? చంద్రబాబు తినే ఉంటాడు. లేదు, వాళ్ళ కార్యకర్తల మనస్తత్వంతో చూస్తే చంద్రబాబు నాయుడు శుద్ధపూస నిప్పురవ్వ, జగన్మోహన్ రెడ్డి శుద్ధపూస నిప్పురవ్వ. మనస్సాక్షిగా చేసుకుంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఏంటనేటు. కాకపోతే ఇది సహజంగా ప్రజల్లో ఉండేటటువంటి పాయింట్. ఇది పక్కన పెడితే జనం అవినీతిని టాపిక్గా తీసుకుంటున్నారా? 2 ఎకరాల భూమి ఉన్నటువంటి ఆయన 2 లక్షల కోట్ల రూపాయలని ఆరోపించిన చంద్రబాబు కోట్లేస్తూనే ఉన్నారు. ఏది సాంతం ఇల్లు అమ్ముకునే పరిస్థితుల్లో ఉన్నటువంటి స్టేజ్ నుంచి 1,00,000 కోట్ల రూపాయలు జగన్ సంపాదించుకున్నాడన్నా ఓట్లేశారు. అలాగే క్రిందటిసారి చంద్రబాబు తిన్నాడన్నా మళ్ళీ ఇప్పుడు సీఎం చేశారు. జగన్ తిన్నాడన్నా రేపు సీఎం చేస్తారా లేదనేది చూడాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే జస్ట్ డైవర్షనల్ ప్రాక్టీస్ అనమాట. చంద్రబాబు మీద లెక్కర కేసు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, కానీ ఇప్పుడు జరిగిన ప్రచారం చేసుకోగలిగాడు అతను. ఒకేసారి 10 కేసులు రన్ చేసి పడేశాడు. ఏమీ ఫోకస్ చేసి ప్రజలకి చెప్పలేకపోయాడు. 2 రోజులు సాక్షిలో రాయడానికే టాపిక్ లేదు అక్కడ. ఇప్పుడు చూడండి, లెక్కర్ గురించి 1.5 ఏళ్ల నుంచి వార్తలు రాస్తూనే ఉన్నారు, రోజు రాస్తూనే ఉంటారు, చిత్ర విచిత్ర భ్రమలు కల్పిస్తూనే ఉంటారు. ఢిల్లీ కుంభకోణంతో ఆంధ్ర కుంభకోణం సమానం. ఢిల్లీలో కుంభకోణం ఏంటండి? కేరళలో కానీ తర్వాతన ఇంకోటి ఏదో ఒక రాష్ట్రం ఉంది, కేరళలో అయితే నేను ప్రత్యక్షంగా చూసా, ప్రభుత్వ మద్యం దుకాణాలే ఉంటాయి. ఇంకొక రాష్ట్రంలో కూడా ఎక్కడ ఉంది ప్రభుత్వ మద్యం దుకాణాలు. 2 రాష్ట్రాల్లోనే దేశవ్యాప్తంగా. ఢిల్లీలో కూడా ఉండేది. ఢిల్లీలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలని ప్రైవేట్ చేయడానికి, లైక్ వీళ్ళందరూ మన మాగుంట లేకపోతే మన ఈఎంఐ పేరేంటి కవిత, వీళ్ళందరికీ ఉన్న అనుభవాలతో ఇచ్చిన సూచనలతో, అంటే అతనికి డబ్బులు కావాలా, 200-300 కోట్లు, 500 కోట్లు కావాలి ఎలక్షన్స్లో ఖర్చు పెట్టుకోవడానికి. అలా కావాలంటే ఏం చేయాలన్నప్పుడు ఢిల్లీ ప్రభుత్వంలో ఎక్కువ తినలేరు, ఎందుకంటే అక్కడంతా లెఫ్టినెంట్ గవర్నర్ పాలన ఉంటుంది. ప్రభుత్వం అనేటటువంటిది మ్యాక్సిమం అయితే గీతే మన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చుకునే పని చేయగలదు, కానీ ఎక్కువ తినడానికి అవకాశం ఉండదు. ఎక్కువ తినడానికి వీళ్ళు చూపించిన ప్రపోజల్ ఏంటంటే మద్యం ప్రభుత్వ దుకాణాలు ప్రైవేట్ పరం చేయటం. అప్పుడు అదివరకు 1000 కోట్లు వస్తే దీని ద్వారా 2000 కోట్లు వస్తుంది అని చెప్పారనమాట. అక్కడ అంటే ఉజ్జాయింపుగా నేను చెప్తున్నమాట, పర్టికులర్ ఫిగర్ కాదు. అక్కడ ఇదివరకు వచ్చేదాని మీద 2 3 ఆదాయం వస్తుందని చెప్పారు. గవర్నర్ కూడా ఓకే అన్నాడు. ఓకే అని ఇస్తూ దాంట్లో గవర్నర్ ఇంకొక గైడ్ లైన్స్ ఇచ్చాడు. కొత్త మద్యం దుకాణం ఇవ్వడానికి వీల్లేదు, కొత్తగా ఇప్పుడున్న ప్రభుత్వ దుకాణాల ప్లేస్లోనే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వండి, కొత్త మద్యం దుకాణాలు పెట్టడానికి వీల్లేదు. పర్మిషన్స్ ఏమైనా ఇవ్వాల్సి వస్తే నా అనుమతి తీసుకోవాలి, గవర్నర్ అనుమతి తీసుకోవాలని చెప్పాడు. తీసుకోవాలంటే వీళ్ళు అది పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ షాపులు పెట్టుకోవడానికి, అక్కడికక్కడ బార్లు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అది చట్ట విరుద్ధం. ఎందుకని? గవర్నర్ అనుమతికి విరుద్ధంగా జరిగింది. అక్కడ అనుమతి గవర్నర్ ఇవ్వాలి, ఈ చట్టంలో ఇవ్వలే గవర్నర్. చట్టానికి విరుద్ధంగా జరిగింది అక్కడ, నెంబర్ 1. రెండవది, వీళ్ళు చెప్పిన అతిపెద్దదైనటువంటిది ఏంటి? ఆదాయం పెరుగుతుంది అని. కానీ 80% తగ్గిపోయింది ఆదాయం ప్రభుత్వానికి. అంతకుముందు ప్రభుత్వం చేతిలో మద్యం దుకాణాలు ఉన్నప్పుడు కంటే కూడా ప్రైవేట్ మద్యం దుకాణాలు వచ్చాక ఆదాయం పడిపోయింది. ఈ ఆదాయం ఎవరికి డిస్ట్రిబ్యూట్ అయింది? ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయం ఆ వ్యాపారస్తులకు వెళ్ళింది. అదే వీళ్ళ కుంభకోణం. కవితదైనా లేకపోతే మాగుంటోళ్ళ అబ్బాయి అయినా ఇట్లాంటివన్నీ కూడా అది కదా ఆ రోజున కేసు. అందువలన ప్రత్యక్షంగా కనబడింది ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పడిపోవడం. వ్యక్తులు లబ్ధి పొందారా లేదా అన్నటువంటిది ఫైనల్గా తేలుస్తారు. ప్రస్తుతానికి అయితే దాంట్లో వీళ్ళు 100 కోట్లు పంచారు, అది కేసు నిలబడదు, ఆ సాక్ష్యాలు. బట్ విధానపరంగా నిర్ణయం తీసుకునే అధికారం క్యాబినెట్కు ఉంది, గవర్నర్ అప్రూవ్ చేశారు కాబట్టి అందులో లోపం లేదు. కానీ అమలులో తప్పు చేశారు వాళ్ళు. ఏది ఆయన అనుమతి ఇవ్వని వాటికి షాపులకు పర్మిషన్ ఇవ్వడం అనేది క్రైమ్ అవుతుంది అక్కడ. అయితే అది అధికార యంత్రాంగానికి శిక్ష పడుతుంది. సీఎంకి పడుతుందా లేదా అంటే సిసోడియాకు పడుతుంది, అతని శాఖ. అది జైలుకి పడుతుంది, అతని శాఖ కాబట్టి వాళ్ళకి పడుతుంది. మళ్ళీ కేజ్రీవాల్ సేఫ్ అయిపోతాడు అక్కడ.
ఇక్కడ జగన్ విషయంలో చూస్తే ఇక్కడ వీళ్ళు ఆరోపణ టోటల్గా మీరు చూస్తే నిన్న హెడ్డింగ్లు మొన్న హెడ్డింగ్లు చూస్తే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టాడు అన్నటువంటిది. ఇదే రేపు కేసు మొత్తం నీరుగారిపోవడానికి కారణమవుతుంది. ఎందుకని అంటే ప్రభుత్వపు ఆదాయం గతంతో పోల్చుకుంటే పెరిగింది, చంద్రబాబు టైంతో పోల్చుకుంటే పెరిగింది. ఇందులో ఇంకో విచిత్రం ఏంటంటే చంద్రబాబు టైంతో పోల్చుకుంటే ధర ఎక్కువ, అట్ ద సేమ్ టైం వినియోగం తగ్గింది. వినియోగం తగ్గి ఆదాయం పెరిగింది. అంటే అక్కడ ఆదాయం తగ్గితే కనుక ఇదిగో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ముల్ని ప్రభుత్వం వైపుకి తేవడం వల్ల తినేశాడయ్యా అని చెప్పచ్చు. ప్రైవేటు మద్యం దుకాణాల వల్ల వచ్చే 17,000 కోట్లు, అది దగ్గరగా ఇది నా దగ్గర డేటా కూడా చూశాను మొన్న, ఆంధ్రజ్యోతి వాళ్ళే రాశారు, మనం వేరే వాళ్ళని కూడా అనక్కర్లేదు. అక్కడ ఈనాడు జ్యోతి వాళ్ళే రాసినటువంటి లెక్క చూసుకున్నప్పుడు అందులో ఏం చెప్తున్నారు అంటే ఇది మళ్ళీ మొన్నటిది కాదు, జగన్ టైంలోదే కాదు, అంతకు ముందు ఉన్న లెక్కలు చూసుకున్నప్పుడు 2014-15లో తెలుగుదేశం ప్రభుత్వంలో 2.88 కోట్లు మద్యం బాటిళ్ళు అమ్మితే ఏది దాన్ని ఏమంటారు IML లెక్కర్ అన్నమాట, బీర్లు 1.74 కోట్లు అమ్మారు. 2015-16లో 3.06 కోట్లు IML అమ్మారు, 1.75 కోట్లు బీర్లు అమ్మారు. 2016-17లో 3.32 కోట్లు IML అమ్మారు, 1.88 కోట్లు 7-8 కోట్లు బీర్లు అమ్మారు. 17-18లో 3.60 కోట్లు ఇది అమ్మారు మద్యం, ఇది 2.27 కోట్లు అమ్మారు బీర్లు. 18-19లో 3.84 కోట్లు లెక్కర్ అమ్మితే 2.77 కోట్లు బీర్లు అమ్మారు. ఇది వాళ్ళ లెక్క, అధికారిక లెక్క. ఇది దానికంటే ఎక్కువ అమ్మాలి. ఇది 19-20కి వచ్చేటప్పటికి 3.08 కోట్ల IML, 2.12 కోట్ల రూపాయలేమో బీర్లు, 2.12 కోట్లు బీర్లు. 20-21కి వచ్చేటప్పుడు 1.87 కోట్ల IML, 57 లక్షల బీర్లు. కోట్ల నుంచి లక్షలకు పడిపోయినాయి బీర్లు. 21-22లో 2.63 కోట్లే లెక్కరు, 82 లక్షల బీర్లు. 22-23లో 3.35 కోట్లే మద్యం, 1.16 కోట్లే బీర్లు. 23 అంటే అక్కడ అంత ముందేమో కరోనా కారణంగా తగ్గినట్టున్నాయి. 23-24లో 3.32 కోట్లు లెక్కరు, 1.12 కోట్లు బీర్లు. ఎలక్షన్స్కి ముందు కదా. అదే సందర్భంలో ఆదాయం పరంగా చూసుకున్నప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చే నాటికి 2014-15 నాటికి 11,482 కోట్ల ఆదాయం వచ్చేది. అది బయటకు వచ్చేసే టైంకి 18-19 ప్రభుత్వం ఎండింగ్ టైంలో 17,341 కోట్లు అత్యధిక ఆదాయం వాళ్ళది. అత్యధికం అదే 11,482, 12,721, 13,581, 15,351, 17,341 హైయెస్ట్. ఇప్పుడు వీళ్ళు చెప్తుంది ఏంటి, ప్రభుత్వపు ఆదాయాన్ని గండి కొట్టారు అంటే అంతకంటే తక్కువ రావాలి కదా నెక్స్ట్. కానీ 19-20 నాటికే కరోనా ఫస్ట్ స్టేజ్ అప్పుడు, అయినా 17,682 కోట్లు వచ్చింది. బ్యాన్ టైం కూడా 20-21 కరోనా సెకండ్ స్టేజ్ కూడా వచ్చేసింది, అయినా 17,948 కోట్లు. అంటే లాస్ట్ ఇయర్ తెలుగుదేశం ప్రభుత్వం కంటే కూడా ఎక్కువ వీర్లు, ఇదే ఎక్కువ ఆదాయం, తక్కువ ఇది వచ్చింది అక్కడ. ఇది తక్కువ వినియోగం, ఎక్కువ ఆదాయం. అలాగే 21-22లో 21,549 కోట్లు, 22-23లో 23,804 కోట్లు, 23-24లో 25,082 కోట్లు. అంటే ఆదాయం ఎక్కడ తగ్గింది? రేపు ప్రభుత్వం విధాన నిర్ణయం వలన, ఇదేది విధాన నిర్ణయమే కదా ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉండటం అనేది. విధాన నిర్ణయాలలో వలన ప్రభుత్వానికి నష్టం జరిగింది అనే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. నష్టం జరగలేదు, ఇక్కడ లాభం చేకూరిందే. మరి అవినీతి అని ఎలాగంటారు అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే డిస్టిలరీల దగ్గర తిన్నారండి అన్నది. దెన్ డిస్టిలరీ వాడు ఎవడన్నా కంప్లైంట్ ఇచ్చాడా? ఎవడు ఇవ్వలా. ఎందుకు ఇవ్వలేదు? అవన్నీ వైసీపీ వాళ్ళు లాగేసుకున్నారు వాళ్ళ దగ్గర, మేబీ లీజ్, అంతే కదా. అప్పుడు ఆ లీజులకి తీసుకున్నాడు ఎవడన్నా కంప్లైంట్ ఇచ్చాడా? ఎందుకు ఇస్తాడు వైసీపీ వాడైనప్పుడు? అప్పుడు ఏం చేయాలి మనం? డబ్బులు పట్టుకుని చూపెట్టాలి.
అంతే. ఇప్పటిదాకా చూపెట్టింది 62 కోట్లు క్యాష్ కాదు, వ్యాపారాల్లో పెట్టుబడిని చూపించారు, అటాచ్మెంట్. ఇది వ్యాలిడ్ కాదు. ఎలక్షన్లో ఖర్చు పెట్టేశారంటే వ్యాలిడ్ కాదు. వాళ్ళు బంగారం కొన్నారంటే దానికి ఈ ప్రభుత్వానికి ఏంటి సంబంధం? వాడు డిస్టిలరీ వాడు బంగారం కొనుక్కుంటే వాడికి వీళ్ళకి ఏంటి సంబంధం? వాడు బంగారం కొనుక్కుంటే రేపు రేటు పెరుగుద్దని కొనుక్కుంటాడు, అంతే. దాని ప్రభుత్వానికి ఏం సంబంధం? ఇకపోతే ఎలక్షన్ లో ఖర్చు పెట్టారు, నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు ఎలక్షన్ లో ఖర్చు పెట్టావు అనేది? తెలుగుదేశం ఖర్చు పెట్టలేదా? అదే కదా, ఆయన ఈ డబ్బే ఖర్చు పెట్టారు ఎట్లా చెప్తావు? కాబట్టి అదేది ప్రూవ్ కాదు. కానీ వీళ్ళు ఏంటి, సాధారణంగా మీరు అంటే ఇది డెప్త్గా అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. క్రైమ్ రిపోర్టింగ్లు చూసుంటారు చాలా కాలం. మీరు ప్రతిసారి దొంగతనం చేసినోడో మర్డర్ చేసినోడో ఎక్కడ అరెస్ట్ చేసామని చూపెడతారు? బస్ స్టాండ్ దగ్గరలో, రైల్వే స్టేషన్ దగ్గరలో, హైవే మీద వెళ్తుండగా, సో రూట్ దాటుతుండగా అని చెప్తారు. అక్కడ ఎందుకని? కోర్టును నమ్మించడానికి ఒక స్క్రీన్ ప్లే కావాలి. వీడు సో షాపులో దొంగతనం చేశాడు, ఆ తర్వాత అమ్మడానికి ఊళ్ళో ప్రయత్నించాడని ఒకళ్ళిద్దరు షాపుల వాళ్ళతో దొంగ సాక్ష్యాలు చెప్పిస్తారు. వాళ్ళు మేము కొనమన్నారు, దాంతో పక్క ఊళ్ళకి వెళ్ళి అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ఒక బస్సు ఎక్కడానికి ప్రయత్నిస్తుంటే మా పోలీసులు బస్ స్టాండ్లో రెడీలో కూర్చుని ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు, వెంటనే ఇంటి పట్టుకున్నారు. లేదా పోలీసులు అనుమానంతో తనిఖీలు చేస్తుండగా అని కూడా బెటర్, పోలీసులు సహజసిద్ధంగా తనిఖీ చేస్తుండగా అక్కడ దొరికారు, బంగారం ఎక్కడదని ఆరా తీసినప్పుడు ఇదంతా బయటపడింది అని చెప్పి ఏం చేస్తారు? 1 కేజీ బంగారం దొరికింది అనుకోండి, ఒక అరకిలో బంగారాన్ని మాత్రమే ముందు పట్టుకుంటారు. పట్టుకుని కోర్టులో చూపించి వీళ్ళని మళ్ళీ మేము ప్రశ్నించాలని చెప్పి ఆ తర్వాత మిగతా అరకిలో చూపెడతారు. చూపెట్టి ఇదిగో చూసారా వాడిని మేము కొడితే ఇదే మేము కొట్టలేదు తెట్టలేదు, వాడిని ప్రశ్నిస్తే ఆడు చెప్పిన దాని మీద తీసుకొచ్చాం. ఇది కేసుకి టెక్నికల్ గా సక్సెస్ఫుల్ అవ్వడానికి ఆడే గేమ్ అనమాట, టెక్నికల్ ఎవిడెన్స్ కోసం. అదే ఇప్పుడు చేస్తోంది. ఏంటది? అతను ఏది వాళ్ళ గన్మెన్లను పిలిచాం, గన్మెన్లను అడిగాం, మాకు ఈ సమాచారం వచ్చాక గన్మెన్లు చెప్పారు వాళ్ళు 5గురు కూర్చున్నారట, కాకపోతే వీళ్ళు అదంతా వినలేదు, బయట ఉన్నారట అని చెప్తారు. ఆ రోజున అక్కడ ఉన్నదానికి ఆధారం ఏంటంటే ఇదిగో సెల్ టవర్స్ది డేటా తీసాం, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నమాట వాస్తవం అని చెప్తారు. టెక్నికల్గా అది సరిపోతుంది. కానీ తర్వాత ఆర్గ్యుమెంట్స్ దగ్గర, డిఫెన్స్ ఆర్గ్యుమెంట్స్ దగ్గర ఎగిరిపోతుంది. ఇప్పుడు కేసు నిలబడటం కాదు కదా వీళ్ళకి కావాల్సింది. ప్రస్తుతానికి ఒక చర్చ నడిచిపోతుంది. ముందు రైతుల దగ్గరికి వెళ్ళిన జగను, ఏది ఓళ్ళ దగ్గరికి వెళ్తున్న జగను, ఇది మొత్తం ఆగిపోతుంది కదా. అలాగే జగన్ దగ్గర ఉండటం అంటే మనకి ప్రాణాంతకం, ఏదో రోజు జైల్లో పడి బతకాల్సిందే, ఎందుకు ఈ కర్మ మనకి అనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఒక నెగిటివ్ కాంప్లెక్స్ క్రియేట్ అయితే అప్పుడు అట్లాంటి వాళ్ళు బతిన్లాడి తెలుగుదేశంలోకి రావడానికో బతిన్లాడి జనసేనకి రావడానికో ట్రై చేస్తారు. అప్పుడు వాళ్ళని తాము యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు డిమాండ్లు ఉండవు, ఏది నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి, నాకు ఎంపీ టికెట్ కావాలనేది. మూసుకుని పని చేసుకోమంటే చేసుకుంటారు. ఇది ప్రస్తుతం అంటే వైసీపీ మీదన వేస్తున్నటువంటి ఒక వల. అది ఇందులో నుంచి స్ట్రాటజీ. కేసులు నిలబడాలన్న ఆలోచనలు ఎవరికి లేవు ఇక్కడ. ఈ మనకున్నటువంటి మీడియా ద్వారా రోజు ప్రచారం చేస్తాం కాబట్టి అదేదో బ్రాహ్మడును మేక కథ ఉంది కదా, ఆ టైప్లో కనబడ్డ వాళ్ళందరూ ఏందో కుక్కను పట్టుకెళ్తాను నిజంగా చివరికి మేకను చూసి కుక్క అనుకున్నట్టు జగన్ ఏంటి రాక్షసుడు, దుర్మార్గుడు, సైకో, నీచుడు, అరాచకవాది, ఇది పబ్లిక్లోకి వచ్చేయాలి. జగన్ని చూడగానే మనకు ఒక ఎబ్బెట్ రావాలి, ఒక అసహ్యం రావాలి, ఒక దావుడు చూసినట్టు రావాలి. వీళ్ళు ఈ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో దాదాపుగా మూల విరాట్ జగనే అని ఏమన్నా తేల్చేసిందా సిట్టు? ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఛార్జ్ షీట్ లో జగన్ అరెస్ట్ చేసిన తర్వాత ఇంకో ఛార్జ్ షీట్ పెట్టబోతున్నారా? వీళ్ళు ఒకటి ధైర్యం చేయలేకపోయారు, ఫస్ట్ ఛార్జ్ షీట్ లోనే పెట్టాలి. రెండో ఛార్జ్ షీట్ దగ్గరకు వచ్చేటికి చాలా వరకు డ్యామేజ్ అయిపోతుంది. అంటే జగన్ పేరు ప్రస్తావనకు వచ్చిందంటగా పలుమార్లు. పేరు రాయొచ్చు, చంద్రబాబు గారి పేరు దాంట్లో రాయలేదా? ఏది ఓటు కోట్లు కేసులో ఎన్ని సోళ్ళు రాశారు అప్పుడు దాంట్లో? అంటే ఆ రోజు కూడా అంతిమంగా డబ్బులు పంపించింది ఆయనే కదా కేసు. రేవంత్ రెడ్డి ఏమైనా జేబులో డబ్బులు ఎక్కువ పంచుతున్నాడా? ఆ రోజున తెలుగుదేశం ఎమ్మెల్సీ గెలవాలంటే ఎవరు నడిపించేది? అధ్యక్షుడు ఎవరు? నడవలేదు. ఇక్కడ కూడా అంతే, 3 సార్లు రాశారట జగన్ దగ్గరికి వెళ్ళి అన్నటువంటిది.
ఇవాళ బ్రేకింగ్లు చూస్తే కనబడినటువంటి వాళ్ళ వాళ్ళ వార్త అవును చూస్తే అవును 30 సార్లు రాయి, అప్పుడు ఆ రోజున 10 సార్లు 12 సార్లు రాసినట్టున్నారు వాళ్ళు. బేసిక్గా ఆయనతో కూడా మాట్లాడిచ్చారు, ఇవన్నీ కూడా పెట్టారు కదా. ఇక్కడ ఎందుకు జగన్ పేరుని A1గా పెట్టలేకపోయారు వీళ్ళంటే, లేదా కేసులో ఎందుకు పెట్టలేకపోయారంటే, నేను చెప్పినట్టు ఇది గేమ్. ఇప్పుడు ఇంతవరకు వాళ్ళకి సంబంధించి ఈ టెక్నికల్ ఎవిడెన్స్తో నడుపుతారు. జగన్ దాంట్లో ఆ టెక్నికల్ ఎవిడెన్స్ చెప్పలేరు, జగన్ దగ్గర డబ్బులు చూపెట్టలేరు. ఇప్పుడు కొన్ని రోజులు కథ నడవాలి ఇక్కడ, అది ప్రస్తుతం ఇక్కడ ఏది, అందుకని ఆగారు. ఇప్పుడు ఇన్ని రోజులు కింగ్ పిన్ ఎవరు అని హెడ్డింగ్లు పెట్టారు. ఇప్పుడు జగనే కింగ్ పిన్, జగనే కింగ్ పిన్. ఇదేంటంటే వాస్తవంగా కార్పొరేట్ అడ్వర్టైజ్మెంట్ సెక్టార్లో ట్రాపింగ్ యాడ్స్ అని ఉంటాయి. ఇదివరకటి రోజుల్లో మీకు చూస్తే దాని పేరేంటి, ఫేర్ అండ్ లవ్లీ బదులు ఫేర్ ఎవర్ వచ్చింది. ఫేర్ అండ్ లవ్లీ అనేది ఆడవాళ్ళకి వాడేది, ఫెయిర్ ఎవరు వచ్చాడు మగవాళ్ళకి వాడేది. దాని గురించి ప్రచారం చేయడానికి వాళ్ళు ఎలాగ ట్రాప్ చేశారంటే, పెద్ద పెద్ద హోర్డింగుల్లో నువ్వు మగాడివే కదా అని ఒక నెల, అవును అని ఇంకొక నెల, ఆ తర్వాత మరి ఆడాళ్ళ క్రీములు ఎట్లా వాడతావు సిగ్గుందా అనేది ఇంకొకటి, ఆ తర్వాత మరి ఏం చెయ్యాలి, అప్పుడు ఇదిగో ఫెయిర్ ఎవర్ మగాళ్ళ కోసం క్రీమ్. ఇది ఒక ట్రాపింగ్ యాడ్ అనమాట. ఇప్పుడు అట్లాగా ట్రాపింగ్ న్యూస్ రోజు ఎవడు దీని ఉంటాడు అంటే జగనే 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 అంటారు కదా. ఇక్కడ జనసేన భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఇది ఒక పాఠం. ఇవాళ వాళ్ళు అనుకుంటున్నారు భలే కొట్టాడు దెబ్బ అన్నటువంటి, తేడా వస్తే రేపు మీ సంగతి అంతే ఉంటది. ఇదివరకు పవన్ కళ్యాణ్ ఎలా టార్గెట్ చేశారు, ఇదివరకు మోడీని ఎట్లా టార్గెట్ చేశారు, ఇదే స్ట్రాటజీ. అంటే మిథున్ రెడ్డి అరెస్ట్ తోనే వైసీపీకి ఒక పెద్ద దెబ్బ కొట్టేసినట్టేనా సార్? ఏమవుతుంది, మిథున్ రెడ్డికి తెలియదు అరెస్ట్ అవుతానని. రేపొద్దున విజయసాయి రెడ్డి పరిస్థితి ఏంది, రేపొద్దున A2గా పెట్టారు ఆయన, మరి ఆయన ఏం చేయాలా అంటే ఆయన ఇంకా ముట్టుకోలేదు ఇక్కడ. A5 ఓకే, ఆయన కూడా మేబీ అరెస్ట్ చేయకపోవచ్చేమో అనుకుంటున్నా నేను. చేస్తారా చూడాలి. అది ఆయన దగ్గర నుంచి ఇంకేమన్నా వాస్తవంగా లిక్కర్ కుంభకోణం అంటే బికాజ్ ఆఫ్ విజయసాయి రెడ్డి ఇదంతా జరిగింది, అది ఓపెన్ సీక్రెట్. కాబట్టి ఇక కథ కొత్త మలుపులు తిప్పేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. మేబీ ఎక్స్పర్ట్స్తో మాట్లాడిచ్చి ఇక్కడ వీళ్ళు, నేను అనుకోవడం ఏంటంటే ఒక ట్రాప్ ఏం చేస్తున్నారంటే, ఇట్లాగ ఇవన్నీ రాశాక మ్యాజిస్ట్రేట్తో అడిగిస్తారు. మ్యాజిస్ట్రేట్ మరి ఏంటి డబ్బులన్నీ వాళ్ళు పట్టుకొచ్చారు వీళ్ళు పట్టుకొచ్చారని రాస్తున్నారు, ఎవరికి వెళ్ళి అని అడిగినప్పుడు అది జగన్ది సార్ అని వీళ్ళు చెప్తారు. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే, అదిగో మ్యాజిస్ట్రేట్ గారు చెప్పారు కాబట్టి అరెస్ట్ చేశాం, మేముగా చేయలేదు అంటే జగన్ మీద మేము ప్రతీకారం తీర్చుకోలేదు, కోర్టు ద్వారా అడిగిద్దాం, వీళ్ళ వాదనల ద్వారా ఈ డబ్బులు వాళ్ళు తిన్నారు ఈ డబ్బులు వాళ్ళు తిన్నారు, ఇందులో జగన్కి పంపించారని వాదిస్తారు. మరి జగన్ ఎందుకు పెట్టలేదని కోర్టు అడగాలి, చేయబోతున్నాం సార్ అంటారు. అప్పుడు అదిగో కోర్టు అడగడం మూలంగా జగన్ అరెస్ట్ చేస్తున్నారు, అంతే తప్పించి కక్ష సాధింపులు కాదు అయింది అని అప్పుడు అరెస్ట్ చేసి చంద్రబాబు ఏ సెల్లో అయితే ఉన్నారో అదే సెల్లో 58 రోజుల పాటు ఉంచాలి అన్నటువంటిది ఒక కసిపూరితమైనటువంటి ప్లాన్. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు గ్రౌండ్ నుంచి ఇంటర్నేషనల్ వరకు ఉన్న కార్యకర్తలందరి యొక్క కోరిక అది తీర్చడం అన్నటువంటిది ఇప్పుడు ప్రయత్నం అనమాట. అందుకే మిథున్ రెడ్డి గారిని కూడా ముందుగా అక్కడికే పంపించారా, రాజమండ్రి పంపించారా సెంట్రల్ జైలుకి? సార్ ఒకటి, ఇప్పుడు మిథున్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ, ఆయన కూడా ఓకే, ఈయన మాజీ మంత్రి సీఎం అలాగే ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు, అంటే టెక్నికల్గా కానీ లేదంటే లీగల్గా కానీ ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు, ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇది అరెస్ట్ చెల్లదని గవర్నర్ అనుమతి తీసుకోవాలి, ఇలా రకరకాలు తీసుకొచ్చారు కదా, తర్వాత వీళ్ళ అనుమతులు తీసుకున్నారు. వీళ్ళ విషయంలో అలా ఏమన్నా ఉంటుందా రేపొద్దున్న? ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ చాలా ఈజీగా అయిపోయింది కాబట్టి రేపొద్దున్న జగన్ కూడా ఇంతే సింపుల్గా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? వాస్తవంగా ఇప్పుడు వైసీపీ ఫెయిల్యూర్, అది వైసీపీ అడగలేదు కదా, అదే కదా ఇక్కడ అరెస్ట్ చేశారు పర్మిషన్ తీసుకున్నారా అని, అది వాళ్ళ ఫెయిల్యూర్. అయితే అది సీఎంలకే వర్తిస్తుందేమో, ప్రజాప్రతినిధులందరికీ వర్తించదేమో. అప్పుడు ప్రజాప్రతినిధులు ఎవరైనా అన్నారు కదా, మాజీ సీఎం అనేటటువంటి పాయింట్ వరకే వర్తిస్తుందేమో అది. అది ఇప్పుడు వీళ్ళేం ఛాలెంజ్ చేయలేదు కదా, అదే అవును, మిథున్ రెడ్డి ఛాలెంజ్ చేయలేదు కదా ఆ విషయం మీద. అంటే వీళ్ళు ముందు నుంచి ముందస్తు బెయిల్ కోసం ట్రై చేసుకున్నారు ఈయన మిథున్ రెడ్డి గారు, అప్పుడే ఛాలెంజ్ చేయలేదు, అది అయ్యేదాకా నాకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దని, ఇది ముందస్తు బెయిల్ అదే కదా అడగలేదు కదా. అవును,
మేబీ ఓన్లీ ఇంతవరకేనేమో, ఎందుకంటే అచ్చెన్నాయుడు విషయంలో కూడా జరగలేదు కదా, అప్పుడు ఆర్గ్యుమెంట్ ఇదే వచ్చింది. ఆర్గ్యుమెంట్ వచ్చింది. అవును, కోర్టు ఆపలేదు అప్పుడు రవీంద్ర విషయంలో కానీ కోర్టు ఆపలేదు. కానీ ఓన్లీ సీఎంల విషయంలో అయితే అట్లా చూస్తారు కూడా, మాజీ సీఎంల విషయంలో మేబీ అందుకని ఆగుతుండొచ్చును. ఇప్పుడు మేబీ ఈ డాక్యుమెంట్ అని తీసుకుని రేపు కింద కోర్టులు కూడా అడిగాక, కింద కోర్టు పై కోర్టు దాన్ని తీసుకెళ్లి గవర్నర్కి చెప్పి వీళ్ళు కూడా అడుగుతున్నందువల్ల మేము అరెస్ట్ చేస్తామని పర్మిషన్ తీసుకొచ్చాము. అవును, లాస్ట్ టైం ఈఎస్ఐ స్కామ్ లో అప్పుడు ఈయన అచ్చెన్నాయుడు గారిని కూడా అరెస్ట్ చేశారు కదా, 82 రోజులు ఎంత జైల్లో పెట్టారు. ఇప్పుడు దీంట్లో కూడా జైల్లో పెట్టలేదు ఆయన, కంప్లీట్ గా అదే హాస్పిటల్ మీన్స్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్టే కదా, జైల్లో పెట్టకపోయినా ఆయన అప్పుడు ఆ ప్రాబ్లం ఫైల్స్ అనేదో చెప్పి అక్కడ ఉన్నారు. అంటే ఇక్కడ ఇందులో నారాయణ స్వామిని అరెస్ట్ చేసి తర్వాత జగన్ వరకు వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుంది? అంతే ఉండొచ్చు. అంటే నారాయణ స్వామిది ఇంతవరకు ఆపింది ఎందుకంటే మళ్ళీ ఎస్సీ కమ్యూనిటీలో నెగిటివ్ రానియకుండా ఆపారు. ముందంతా రెట్లందరినీ వేసాం, నారాయణ స్వామిని తప్పని పరిస్థితులు అరెస్ట్ చేయాల్సి వస్తుంది, ఆయన కాదని తెలుసు మాకు, ఆయన వాళ్ళ చేతిలో పప్పెట్టని అని చెప్పి రూల్ ప్రకారం అరెస్ట్ చేయాలి కాబట్టి చేసాం అనేటటువంటి ద్వారా డౌన్ ప్లే చేయటం. ఆ తర్వాత జగన్ అరెస్ట్ అన్నటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి ఇక్కడ. మొత్తానికి జగన్ అరెస్ట్ తోనే ఈ కేసు ఒక కొలిక్కి తీసుకొస్తారు ఫైనల్ గా. అదే ఆ ధైర్యం చేస్తారా లేదా అనేది చంద్రబాబు గారి చేతిలో ఉంది నేను అనుకోవడం అయితే. ఓకే ఓకే రైట్, చూద్దాం. మొత్తానికి ఎంపీ మిథున్ రెడ్డి గారిని అయితే అరెస్ట్ చేశారు. రేపు 1వ తేదీ వరకు అయితే రిమాండ్ లో కొనసాగుతారు. తర్వాత ఏం జరుగుద్ది అంటే ఈ లోపల ఆయన నుంచి ఎలాంటి ఆధారాలు సేకరిస్తారు, ఎలాంటి వివరాలు సేకరిస్తారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసే దిశగా నిర్ణయాలు ఉంటాయా లేదా, ఇవన్నీ వేచి చూడాల్సిన అవసరం.